ఎందుకంటే మనం అందరం కూడా క్రొత్త అనుభూతులతో సంఘాన్ని పురుకొల్పుకోవాలి. ప్రాంతంలో మనం ఒక మాదిరిగా ఉండాలి. సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరగాలి. ఉపవాస ప్రార్థన అనగానే సంఘం కూడా ఉపవాసంతో వచ్చేయాలి అమ్మ. తర్వాత స్త్రీల కూడికలు ఉంటాయి. ఇక నుంచి స్త్రీల కూటాలలో కూడా మనం సాధ్యమైనంత వరకు పాల్గొందాం. స్త్రీలు కుటుంబంలో ఎలా ఉండాలి, యజమానుల విషయాల్లో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, పిల్లల విషయాల్లో ఎలా ఉండాలని కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. అదే రీతిగా ఉపవాస ప్రార్థనలలో కూడా మనం ఉపవాసం ఎలా ఉండాలి ఏంటి అనేది మనం అవన్నీ నేర్చుకుని తెలుసుకుంటున్నప్పుడు ఏ శోధన వచ్చినా మన మీద జయించదు, నిలబడదు అసలు. వాటికి సమాధానం చెప్పగలిగేటువంటి కృపతో మనం నిండుకుంటాం. ఎందుకంటే సంఘం అంటేనే ఒక కృప. ఈ కృపలో మనం అందరం ఉన్నాం అనుకోండి, మనం కూడా కృపతో నింపబడతాం. కృప చాలా అవసరమైనది కనుక ఈ విషయాలు ఎవరు కూడా మర్చిపోకుండా ఇక జరిగే కార్యక్రమాలలో పాలు పంపులు పొందండి. కూడికలలో మీరు కూడా ఆసక్తిని కనపరిచి ఒక్క క్రొత్త ఆత్మనైనా నడిపించడానికి ప్రయత్నించండి. క్రొత్త సంవత్సరంలో ఒక్క ఆత్మనైనా వచ్చి ఒక చేత్తో బైబిల్ తీసుకుని వస్తాం, ఇంకొక చెయ్యి ఖాళీగా ఉండిద్ది. ఆ చేత్తో మనం ఒక ఆత్మని నడిపించుకుందాం మన మందిరానికి. అట్లీస్ట్ మన కుటుంబ సభ్యులనైనను మనం చేర్చుకుందాం, సంఘాన్ని పెంచుకుందాం, పెద్ద చేసుకొని మన సంఘంలో మనం కూడా నా పాత్ర ఉంది, నేను కూడా సంఘంలో నా వంతుగా నేను ఒక ఆత్మని నింపగలిగాను, ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించగలిగాను అని సంవత్సరం అంతా సంతోషించేటట్లుగా మనం ప్రయాసపడదాం. దీని అంతటిలో ఏం కనపడిద్ది అంటే, నువ్వు సంఘం విషయంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ వంతుగా నీవు నిలబడాలి. తండ్రి ఎలా ఉంటాడు? తండ్రి ఆలోచన ఎలా ఉండిద్ది? తండ్రి నిర్ణయాలు కుటుంబాల విషయాలలో ఎలా ఉంటాయి? తండ్రి బాధ్యత ఎలా ఉంటుంది? తండ్రిలో ఉన్నటువంటి అసలు కోణం ఏంటి? ఈరోజు మనం కొన్ని అమూల్యమైన విషయాలు నేర్చుకుందాం. ఒక్కసారి ఆ పదాన్ని చదవండి. సకాలంలోనే ఈ క్లుప్తమైనటువంటి సందేశంతో ఈ ఆరాధన ముగించుకుందాం. కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరోసారి పేరు పేరున ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ పేరు పేరున ప్రేమపూర్వకమైన వందనాలు. ఈరోజు మాట్లాడేటువంటి మాటను బట్టి ప్రభువు నా గుండెల్లో ఒక ప్రేరణ ఉంచాడు. ఆ మాట మన సంఘ విషయంలో, చేరి వచ్చినటువంటి కుటుంబాల విషయాలలో క్రియ జరిగించునుగాక. చదవండి. 2వ కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ 6:8. ఘనత వలనను నేను మిమ్మును చేర్చుకొందును. అక్కడి నుంచి చదువుకుందాం. నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు. ఉందా పదం అక్కడ? ఉందా? 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వాక్యపు చివరి పదాలలో ఆ పదం కనబడుతుంది. లేదా? ఎందుకు లేదండి? చాలా క్లియర్గా వ్రాయబడి ఉంటాయి అక్కడ. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. చాలా క్లియర్గా మీరు మనస్సు పెట్టగలిగితే వాక్యం మీద మీకు తప్పకుండా వాక్యంలో ఉన్నటువంటి భావము, ఆంతర్యము, దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన సంఘ విషయంలో, మన బ్రతుకులలో చేయవలసినటువంటి ప్రతి మేలును కూడా మనం గ్రహించగలుగుతాం. దేవుడు మనలను చేర్చుకొని మనకు ఆయన తండ్రిగా ఉంటాడంట. మనం ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనకు ఆయన ఎవరండి? తండ్రి. తండ్రి పిల్లల విషయాల్లో ఎలా ఉంటాడు?
కుటుంబ విషయంలో ఎలా ఉంటాడు? బాధపడుతున్న వారి విషయంలో ఎలా ఉంటాడు? ఓదార్పు లేని వారి విషయంలో ఎలా ఉంటాడు? ఆదరణ లేని వారి విషయంలో ఎలా ఉంటాడండి తండ్రి? చూసి సహించగలుగుతాడా? చూసి బాధ్యత లేకుండా ఉంటాడా? చూసి వదిలి వెళ్ళిపోయేటువంటి తండ్రిగా ఉంటాడా? లేదు కదా. పలుమార్లు మనలను ఆయన చేర్చుకోవాలి అని, మనం ఆయనకు పిల్లలమై ఉండాలి అని, ఆయనకు కుమార్తెలుగా ఉండాలి అని పలుమార్లు మన వైపు ఆయన చేతులు చాపి మనలను చేర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నా మనం ఆయన చెయ్యి దాటి వెళ్ళిపోతున్నామే కానీ ప్రభు మనలను ఎన్నడూ కూడా దాటి వెళ్ళే దేవుడు కాదు. మనకు ఆయన తండ్రి. యేసయ్య మనకెవరండి? తండ్రి. చాలాసార్లు అంటాం, అయ్యా నీవే నా తండ్రివయ్యా. తండ్రి బాధ్యత ఈరోజు మన విషయంలో ఎలా ఉంటుందో కొన్ని విషయాలు ప్రాముఖ్యముగా నేర్చుకుందాం. మనం అసలు ఆయన ఎలాంటి తండ్రిగా ఉన్నాడో ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదవండి. యెషయా గ్రంథం 63:16. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మును ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవు మా తండ్రివయ్యా. తండ్రి ఎలా ఉన్నాడండి? ఆయన మనకు తండ్రిగా ఉండి మన విషయాలలో చేయవలసినటువంటి ప్రతి కార్యాన్ని, ప్రతి పనిని, ఈ సంవత్సరములో జరగకపోయినటువంటి ప్రతి కార్యాన్ని కూడా తండ్రిగా ఆయన భుజస్కంధముల మీద ప్రతిదీ వేసి మోసి చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. తరములకు ఆయన తండ్రి. ఎలాంటి తండ్రో కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియచేసేస్తాను. ఎక్కువగా ఈరోజు రెఫరెన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి, మీకు త్వరగా క్లుప్తంగా చెప్పేస్తాను. ఎలాంటి తండ్రి అనేటువంటి విషయాలను చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూడండి. యెహోవా నీవే మాకు తండ్రివి. మనం ఎవరు అండి? జిగటమన్ను. నీవు మాకు కుమ్మరివాడవై ఉన్నావు. మేమందరము కూడా నీ చేతి పని. మనమందరం ఎవరి చేతి పని అండి? దేవుని యొక్క చేతి పనిగా ఉన్నాం మనం. మనకు ఆయన తండ్రిగా ఉన్నాడు. మనం ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉండాలి అని దేవుడు నిర్ణయించి ఉంచాడు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? మన తండ్రిని మనం మర్చిపోతా ఉన్నాం. మన తండ్రిని మనం జ్ఞాపకంలో ఉంచుకోకుండా దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. మనం జిగటమన్ను, ఆయన కుమ్మరివాడు. మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. దేవుడు మనలను స్వహస్తాలతో నిర్మించుకున్నది ఎందుకో తెలుసా? మనకు విలువను ఎక్కువగా ఇవ్వాలి అని. మన విలువ పెరగాలండి. దేవుని చేతి పని అయి ఉన్నటువంటి మన విలువ ఎక్కడ పెరగాలో తెలుసా? మన కుటుంబంలోనే కాదు, మనం అడుగు పెట్టే ప్రతి స్థలంలో మనం విలువ కలిగినటువంటి వారిగా ఉండాలి అని తండ్రి ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తండ్రి ఎక్కడున్నా ఏమండి, ఆ ఆలోచనలలో బిడ్డలను గూర్చినటువంటి ఒక ఆలోచన ఉంటుంది. నా పిల్లలు ఎక్కడున్నా, తిన్నారా లేదా, నా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అని తండ్రి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ తండ్రికి ఏమండి కుమారులము కుమార్తెలమై ఉన్నటువంటి మనము ఆ తండ్రిని అసలు ఏ రీతిగా గుర్తిస్తున్నాం? అసలు ఆయన ఎలాంటి తండ్రిగా ఉన్నాడు? త్వరగా చదవండి. యోహాను పత్రిక 17వ అధ్యాయము 11వ వాక్యాన్ని. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వాక్యం. నేను ఇకను లోకములో ఉండను, కానీ మీరు లోకములో ఉన్నారు. చూడండి, ప్రభు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఎలాగా? పరిశుద్ధుడవై ఉన్నటువంటి తండ్రి, మనము ఏకమై ఉండులాగునా
పరిశుద్ధుడైనటువంటి తండ్రి. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన. పరిశుద్ధమైన కార్యాలు జరిగించుటలో భీకరమైనటువంటి వ్యక్తి ఆయన. పరిశుద్ధతలో మహనీయుడాయన. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయనను ఆరాధిస్తున్న మనము కూడా పరిశుద్ధత విషయంలో దాటిపోకుండా 26వ సంవత్సరం అంతా పరిశుద్ధతలో మనలను మనం కాపాడుకొందుముగాక, పరిశుద్ధతలో నిలిచి ఉందుముగాక. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడండి. పరిశుద్ధతలో భీకరమైన కార్యాలు చేయగలడు ఆయన. పరిశుద్ధత విషయంలో అసలు ఎక్కడా కూడా ఆయన అపనమ్మకమైనటువంటి దేవుడు కాదు. ప్రపంచానికి ఒక సవాలు విసిరినటువంటి వ్యక్తి ఆయన. అందుకని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎక్కడ? ప్రార్థనా స్థలంలో నిలిచి, పరిశుద్ధుడవై ఉన్నటువంటి నా తండ్రి, మనిద్దరము ఏకమై ఉన్న లాగున వారు కూడా ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలి. దేవుని యొక్క ఆలోచన, మన ఆలోచన ఏకమై ఉండాలి. ఇంకొక పదాన్ని కూడా చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వాక్యం. తండ్రి ఎలాగున తనంతట తానే, రెండవదిగా నిత్య జీవము కలిగిన తండ్రి ఆయన. నిత్యము ఆయనలో ఏముంటుందయ్యా అంటే జీవము. అది తరిగిపోయేది కాదు, అది మాసిపోయేది కాదు, అది అంతరించిపోయేది కాదు. ఆయనను వెంబడించేటువంటి మనము కూడా నిత్యము ఆ జీవముతో కూడినటువంటి ఆయనతో యుగ యుగాలు ఉండాలి అని ఆయన నిత్య జీవము కలిగినటువంటి తండ్రిగా ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి తండ్రో తెలుసా? నిత్యము జీవముతో కూడినట్లుగా. మనమందరం ఎలా ఉండాలి? మనలో ఉన్నటువంటి జీవాన్ని కొంచెముగా దేవుని కొరకు ఖర్చు చేస్తూ, అప్పుడప్పుడు నువ్వు అనుకుంటూ ఉంటావు, నీ కోసం నా ఆయుష్ అంతా ఖర్చు చేశానయ్యా, ఇంకా నువ్వు మారలా. నీ కోసం నాలో ఉన్న జీవం అంతా పోగొట్టుకున్నానయ్యా, ఇంకా నీ బ్రతుకు మారలా. నీ కొరకు ఎంత కష్టపడ్డానో, నా రెక్కలు ఎంత ముక్కలు చేసుకున్నానో, అయినా ఇంకా నువ్వు చెలించలేని వ్యక్తివిగా ఉంటున్నావే. చలనం ఉండదు కొంతమందికి. మనం ఎంత కష్టపడుతున్న చలనం ఉండిద్దా? ఉండదు. అయితే ఒకవేళ మనుషుల మధ్యలో నీ రెక్కలు ముక్కలు చేసుకున్న, ఒకవేళ అది గుర్తించలేనటువంటి స్థితిలో మిగిలిపోయినా, నువ్వు దేవునిలో చిన్న ఆయుష్ కోల్పోయినా, చిన్నగా నువ్వు కష్టపడి నీలో ఉన్నటువంటి నీ బ్రతుకును దేవుని కొరకు ఖర్చు చేసిన దాన్నంతా కూడా దేవుడు భద్రం చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషుల మధ్యలో నీ కష్టం భద్రం చేయబడకపోవచ్చు, మాసిపోవచ్చు, మర్చిపోవచ్చు. కానీ దేవునిలో నువ్వు పడే ప్రతి కష్టము, విడిచే ప్రతి కన్నీరు, అది ఎక్కడా కూడా వృధా కాదండి. నీ ఆయుష్ అంతా దేవుని కొరకు ఖర్చు చేస్తావు కదా, ఆ ఖర్చు చేయబడినటువంటి ఆయుష్ను దేవుడు భద్రం చేసి నీకు ఒక జీవ కిరీటం పెడతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శోధన సహించేవాడు ధన్యుడు, ఆ శోధనకు నిలిచి ప్రభువు తాను ప్రేమించిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడంట. నువ్వు దేవుని కొరకు ఎంతైనా ఖర్చు అయిపోతుంది, అక్కడ దాచబడి ఉంటుంది. నువ్వు దేవుని కొరకు ఎంతైనా ఖర్చు చేయి తల్లి. దేవుడు నీ కొరకు సమస్త ఈవులను ధారాళముగా జీవముతో కూడి బ్రతికించేటట్లుగా అది నిలబడిపోయి ఉంటుంది. ఇంకొక మాట కూడా చదువుదాం. యోహాను సువార్త యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం ఆరాధించే దేవుడు ఎవరండి? పరిశుద్ధుడైన తండ్రి, నిత్య జీవము కలిగినటువంటి తండ్రి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏ భారం ఉందంట? రాజ్యాల భారం ఎవరి భుజాల మీద ఉందంట? మొయ్యగలిగిన వ్యక్తి భుజాల మీదే ఉంటుంది భారం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఏ తండ్రి? ఏ తండ్రి అయినా నిత్యము ఉండే తండ్రి.
నీ భారంలో ఎవరు నిలబడకపోయినా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నిత్యము నిలబడతాడు. అది ఏ భారమైనా కానీ. అయ్యో నా కుమార్తె బాధపడుతుంది, నా కుమార్తె భారంతో ఉంది, నా కుమారుడు భారంతో ఉన్నాడు, అయ్యో నేను ఈరోజు నా కుమారుణ్ణి అట్లాంటి స్థితిలో విడిచిపెట్టి వెళ్ళకూడదు అని ఏమంటే తెలిసినటువంటి ఏ తండ్రి అయినా సరే నిత్యము నీ బాధలలో నిలబడే ఉంటాడు. అలాంటి వ్యక్తే తండ్రి. నిన్ను బాధలలో విడిచిపెట్టి చింతలలో విడిచిపెట్టి పారిపోయేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తి తండ్రి కాదు. నిత్యము నీ బాధలలో నిలిచి నిన్ను వెంబడించి నిన్ను ధైర్యపరచటానికి ఆయన నిత్యుడకు తండ్రిగా ఉన్నాడండి. ఆయన భుజాల మీద ఏముందో తెలుసా? ఏమంటే నీ నోటి నిండా నవ్వు రానివ్వకుండా అడ్డుపడుతున్న భారం ఆయన భుజాల మీద ఉంది. నువ్వు బలహీనతతో బాధపడుతున్నటువంటి ఆ బలహీనమైన భారం ఆయన భుజాల మీద ఉంది. నువ్వు చింతలలో ఉండి భీతి చెందుతున్నావే, ఆ భయం అనే భారం ఆయన భుజాల మీద ఉంది. నిత్యము కూడా మనం మొయ్యలేమేమో కానీ మనం ఆరాధించే దేవుడు మాత్రం మన భారమంతా మొయ్యగలడు. అందుకే ఆయనకు నిత్యుడగు తండ్రి అని ఇంకొక పదాన్ని కూడా చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యాన్ని కూడా చూద్దాం. క్లుప్తమైన సందేశం ఈరోజు, కానీ మీకు అర్థమైపోతుంది. మీరు బలపరచబడతారు, మీరు వాక్యం ద్వారాగా సమృద్ధిగా దీవించబడతారు. మీరు చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. శ్రేష్టమైన ప్రతి ఈవియు ప్రతి వరము పరసంబంధమైనదే. ఎవరంట ఆయన? జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి నిన్ను నిత్యము వెలిగించాలి, నా కుమార్తె వెలగాలి అని తన కన్నీళ్ళంతా కళ్ళల్లోనే కుక్కుకునేటువంటి వ్యక్తి మనం ఆరాధించే యేసయ్య. ఎవరో తెలుసా? లాజరు సమాధిలో ఉంటే ఆయన 2 కళ్ళ నిండా కన్నీళ్లను కుక్కుకొని ఆ సమాధి ఎదుట కన్నీరు విడిచాడంట. బహుగా ప్రేమించాడంట. లాజరుని బహుగా ప్రేమించిన వ్యక్తి. అందుకనే మరణ ఛాయలలో కూడా జీవముతో వెలిగించున్నట్లుగా జ్యోతిగా అతనిని పిలిచాడండి. పిలిచాడు ఆయన. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నయ్యా నిన్నే గణపరతునయ్యా. ఏమండి, ఎవ్వరూ లేని సమయంలో రాజుబాబు గారు గుండెల్లో నుండి పాడుకున్నాడు ఆ పాట. అందరూ విడిచిపెట్టేశారు ఆయన్ని, అందరూ దూరం అయిపోయారు. ప్రక్కనే నిలబడవలసినటువంటి అండగా కొండగా ధైర్యంగా ఉండవలసినటువంటి భార్య కూడా దూరం అయిపోయింది. ఆ సమయంలో అడవులలో ఎడారులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. ఆ దారుల్లో కూడా నడిపించినా నాకున్నావయ్యా. జ్యోతిర్మయుడైనటువంటి దేవా, నువ్వు నాకున్నావు. ఇట్లాంటి సమయాల్లో కూడా నేను వెలుగుతానయ్యా, వెలిగించబడతానయ్యా. నువ్వు రోషం తెచ్చుకోతాను. ఒక్కసారికి నన్ను వెలిగించయ్యా, నా కుటుంబంలో నన్ను వెలిగించయ్యా, సమాజంలో నన్ను వెలిగించయ్యా. నీ కొరకు రోషంగా బ్రతికి చూపిస్తానని ఒక తీర్మానం చేసుకోతాను. 26లో ఇక నిన్ను పడగొట్టే పర్వతమైన, నిన్ను అడ్డగించేటువంటి ఏమండి చదును భూమి లేని స్థితి అయినా ఇక నీ జీవితంలో ఉండదు. తప్పకుండా పర్వతాలలో, కొండలలో, మెట్టెలలో ఆయన కృప నిన్ను, నీ కుటుంబాన్ని తొలగిపోదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే కదా ఉంది, పర్వతాలు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఒక్కసారి నువ్వు అడుగు, ఒక్కసారికి నన్ను నిలబెట్టయ్యా, ఒక్కసారికి నన్ను వెలిగించయ్యా. అదే దైవజనుడైనటువంటి యేసన్న గారు కూడా అంద చివరిలో ఏమని, ప్రభు ఒక్కసారికి నన్ను వెలిగిస్తే మరలా ప్రపంచమంతా కూడా వెలిగించటానికి ప్రయాసపడతాను, ఒక్కసారికి నన్ను నిలబెడితే చాలు.
నువ్వు కూడా నీ జీవితంలో నువ్వు తీర్మానం చేసుకోవాల్సినదే. జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి నిన్ను నిత్యము కూడా వెలిగించాలి, నువ్వు నిత్యము కూడా వెలుగులో ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. ఇంకొక పదాన్ని కూడా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. ఆయన అద్దిగో ఆయన నీ శరీరానికే కాదు, ఆయనలో ఉన్న ఆత్మ నీకు నాకు ఏమన్నా అనుగ్రహించినటువంటి ఆత్మకు కూడా ఆయనే తండ్రి. అది నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు అనుగ్రహించిన ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆయన నీకే కాదు, బాహ్యంగా కాదు, ఆత్మీయతకు అంతరంగానికి ఆత్మకు కూడా ఆయనే తండ్రి, ఆయనే కాపుదల. నీ ఆత్మ ఏ విషయంలో త్రొట్టిల్లిపోతున్నా, నీ ఆత్మ ఏ విషయంలో పడిపోతున్నా, రోమపత్రికలో ఉండిద్ది కదా, ఆత్మ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట. విజ్ఞాపన చేస్తా ఉన్నాడంటండి. విజ్ఞాపనతో కూడినటువంటి ప్రార్థన ఏమండి మనలో ఉన్నటువంటి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడు నువ్వేమనుకోవాలో తెలుసా? మరణమగునంత వరకు ఏది నిన్ను నన్ను ఎడబాసకూడదయ్యా, ఏది కూడా నీకు నన్ను దూరం చేసేది నా జీవితంలో ఉండకూడదయ్యా అని నువ్వెప్పుడూ కోరుకోవాలి తల్లి, నువ్వెప్పుడూ కోరుకోవాలి. యాకోబు అదే అంటాడు. చదవండి ఆ పత్రిక, ఆదికాండం 44వ అధ్యాయం 31వ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? యాకోబు బెన్యామీను విషయంలో తన ప్రాణము, యాకోబు ప్రాణము పెనవేసుకొని ఉన్నదంట. ఒక తండ్రి యొక్క ప్రాణము తండ్రి ప్రాణము, కుమారుని యొక్క ప్రాణము ఎలా అయిపోయిందండి? పెనవేసుకుపోయింది. అందుకే ఆ భక్తుడు కూడా ఆ పాట రాసినట్టున్నాడు. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి ఆ రాజుతో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై. యేసుతో మనం ఏమైపోవాలి? ఏకమైపోవాలి. తండ్రి మనము ఏకరీతిగా ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు, ఆయన నా ఎడల కలిగిన ఉద్దేశం ఏమై ఉన్నది, ఆయన నా జీవితంలో ఇవ్వాలి అనుకున్నటువంటి ఆశీర్వాదము విషయం ఏమై ఉన్నది, నేను కూడా దేవునికి ఇచ్చే ఆ విషయాలలో అలాగే నిలిచి ఉండాలి అని మనల్ని మనం నిత్యము కూడా దేవుని విషయంలో ఏ రీతిగా కాపాడుకోవాలో నిర్ణయించుకోవాలి తల్లి. యాకోబు బెన్యామీను విషయంలో ఏకమైపోయిందంట వారి మనసు. సౌలు విషయంలో కూడా అంతే కదా, అదే కదా. చదవండి 2వ సమూయేలు పుస్తకం 1వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. 2వ సమూయేలు పుస్తకం 1:23. 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. సౌలు యోనాతాను తమ బ్రతుకునందు ఆ పదం చాలా జాగ్రత్తగా క్లుప్తంగా చదవండి. మరణమగునంత వరకు ఒకరిని ఒకరు ఎడబాసిన వారు కాదంట. చూడండి, ఒక తండ్రి కుమారుని యొక్క ప్రాణము ఏ రీతిగా కలిసిపోయిందో. బిడ్డా, మరణమగునంత వరకు ఏది కూడా నిన్ను నా నుండి దూరం చేయదు బిడ్డా. తండ్రి, నా మరణమగునంత వరకు నేను ఏ విషయంలో నీ ఆలోచన దాటిపోను తండ్రి. మరణమయ్యేంత వరకు ఈరోజు మనం కూడా దేవుని విషయంలో నిలిచి ఉన్న మనం, తండ్రి ఏది కూడా నిన్ను నా నుండి దూరం చేసేది ఒకవేళ ఉంటే అది దూరం అయిపోవాలి. అదే కదా రూతు ఎవరి విషయంలో అండి? అమ్మా, ఎవరి విషయంలో బాధ్యత ఎవరి విషయంలో ఉందండి? నయోమి విషయంలోనే కదా. అత్త, మరణమగునంత వరకు నీ ఇల్లే, నువ్వున్న గృహమే, నీ ఆలోచనే, ఏది మనల్ని ఇద్దరిని వేరు చేయొద్దు.
ఒకవేళ నీ కుమారుడు మరణించాడని నేను నిన్ను విడిచిపెడతానని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు ఒకవేళ ఇంకా పిల్లలు కలగలేదు అని నేను నీ కుటుంబం నుండి తిరిగి మరలా వెళ్ళిపోతానేమో. లేదు, ఏదీ లేదు. మరణమగునంత వరకు తన నిర్ణయం చూడండి. అందుకే యేసయ్య వంశావళిలో చేర్చబడింది. ఈరోజు మన గురించి మన చరిత్ర అంతా మాసిపోవచ్చు, కానీ సుచరిత్ర కలిగిన దేవుని చేతుల్లో మనం ఉన్నాం. ఆయన మనకు కుమ్మరివాడు, మనం ఆయన చేతి పనిమై ఉన్నాము. మనం సుచరిత్ర కలిగిన దేవుని చేతుల్లో ఉన్నాము కనుక మనం మాసిపోయేవారం కాదండి. నువ్వెక్కడ అవమానించబడ్డావు, ఎక్కడ నువ్వు బాధతో తలదించుకొని మౌనంగా నిలబడిపోయి ఉన్నావు, ఎక్కడ కన్నీరు విడిచావు, ఎక్కడ నిశ్చయముగా నీ గుండె లోతుల్లో విచారముతో నీ అడుగు ఆగిపోయి ఉన్నదో ఆ స్థలంలో దేవుడు నిన్ను చూశాడమ్మా. ఆ స్థలంలో ఉన్న నీ జీవితాన్ని దేవుడు పసిగట్టాడు. దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను గుర్తెరిగాడు. ఇక 26వ సంవత్సరంలో తప్పకుండా నీ జీవితంలో నిత్యుడగు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నిత్య జీవము కలిగినటువంటి తండ్రి, తప్పకుండా జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి కార్యాలను చెయ్యబోతూ ఉన్నాడు. నువ్వు ఆయన బిడ్డవు తల్లి, నీకెందుకమ్మా అసలు? నువ్వు యేసయ్య బిడ్డవు తల్లి, యేసయ్య నీకున్నాడమ్మా. దేవుడు మన జీవితాలలో తండ్రిగా ఉండి ఆయన కుమారులమై ఉన్నటువంటి మన జీవితాలలో ఎంతకాలం నిలబడిద్దమ్మా సమస్య? ఎంతకాలం ఉండిద్ది బాధ? ఎంతకాలం బలహీనత మన మీద ఏలుబడి చేస్తుందమ్మా? ప్రభువుతో మనం ఉంటాం ఒకానొక దినాన మనమందరం ప్రభువుతో నిలబడిపోయి ఉంటాం. ఒకరోజు ఒక వ్యక్తి అడవిని దాటి వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఒక సింహం ఎదురయ్యింది. తనకు తెలిసింది ఒక్కటే, సింహానికి ఎదురు తిరగటం కాదు, కానీ సింహం ముందే మోకరించి ప్రార్థన చేయటం తెలుసు. మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను తినటానికి, నన్ను చంపటానికి వచ్చినటువంటి ఈ సింహంతో నేను పోరాడలేనయ్యా, నేను గెలవలేనయ్యా, పోరాడిన ఒక దెబ్బ కొట్టగలుగుతానేమో, తిరిగి తను విసిరే పంజాతో నేను అక్కడే కూలిపోతానయ్యా, నా వల్ల కాదు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో 10 నిమిషాలు అయిపోయింది, పావు గంట అయింది, 20 నిమిషాలు అయింది. సింహం తన దగ్గరికి రావట్లేదు. ఏ హాని తన మీద జరుగుతున్నట్లుగా లేదు. ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తే సింహం కూడా మోకరించి ప్రార్థన చేస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగా. పిచ్చోడు ఏం చేయాలి? సింహం ప్రార్థన చేస్తున్నప్పుడు పారిపోవాలి. ఏమండి సింహం గారండి, ఏమండోయ్ సింహం గారు, నేనంటే నువ్వు నన్ను చంపుతావేమోనని మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను, నువ్వెందుకు చేస్తున్నావు అని అడిగాడంట. మనలో కొంతమంది సమస్య తొలగిపోయింది, తప్పిపోయింది, ఇంకేం చేయాలి మనం? ఆ విషయం గురించి ఇక ఆలోచించకుండా మర్చిపోయి ఇక జరగవలసిన దాన్ని ప్రభు మీద భారం వేసి సాగిపోవాలి. సమస్య ఇంత తొందరగా వదిలిపెడతావని నాకు తెలియదు. సమస్య అంటే ఇంత తొందరగా నన్ను విడిచిపెడతావని నాకు తెలియదు అంటే, నిన్నెక్కడ విడిచిపెడతాను కుమారి, మరలా వస్తున్నాను అనిద్ది. ఆ సింహం కూడా అంతే, దగ్గరికి వచ్చి అయ్యా నన్ను, నా నుండి నిన్ను కాపాడమని నువ్వు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నావో నేను అన్నం తినే ముందు కూడా అలాగే ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నిన్ను నాకు ఆహారంగా ఇచ్చిన దేవా నీకు స్తోత్రం అయ్యా, ఈరోజు ఇతను ఆహారం అయిపోయాడు. కాబట్టి సమస్య అణిగిపోయినప్పుడు మనం ఏం చేయాలి? పారిపోవాలి అక్కడి నుండి. అక్కడే నిలబడిపోయి సింహం దగ్గరికి వెళ్ళామండి, నన్ను ఇంకా ఎందుకు తెలియలేదంటే నేను తినకుండా ఉంటానా అనిద్దా? అర్థమవుతుందా నేను చెప్పేది? మనము దేవుడు ఏకమై ఉన్నప్పుడు, ఇక స్థలంలో ఉన్న సమస్య పారిపోయినప్పుడు ఇక దాని గురించి మనం ఆలోచించకూడదు. ఇక జరగవలసినటువంటి ముందున్న విషయాన్ని ప్రభువుకి తెలియచేసుకొని మనం సాగిపోవాలి. మనం ముందుకు ఆ రీతిగా వెళ్ళినప్పుడు ఏమండి, ఒక్క మంచి విషయం బైబిల్లో ఉంది. ఏమన్నా చెప్పమంటారా? కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు ఒకరోజు ఇంటికి ఆలస్యంగా వచ్చారు. తండ్రి నిలదీసి అడిగాడు, ఏంటమ్మాయి లేటుగా వచ్చారేంటి, ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు? ఆ తండ్రి మాటకు భయపడిపోయినటువంటి పిల్లలు 2వ రోజు త్వరగా ఇంటికి వచ్చారు.
త్వరగా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చినప్పుడు, ఏంటమ్మా ఈరోజు తొందరగా వచ్చారేంటి, అప్పుడే అయిపోయిందా కాలేజీ అని అడిగాడు తండ్రి. డాడీ, నిన్నేమన్నా లేటుగా వస్తే లేట్ అయిందన్నావు, ఈరోజు త్వరగా వస్తే త్వరగా వచ్చానన్నావు, ఏంటి డాడీ అంటే, బాధ్యత కలిగిన తండ్రిని నేను. నువ్వెక్కడున్నా సరే నీ గురించి ఆలోచిస్తా నేను. నువ్వెక్కడున్నా, నేను చెప్పిన మాట కాదమ్మా, వాక్యంలోనే ఉంది. చూపిమంటారా? చదవండి, నిర్గమాకాండం. మీరు ఆ మాట చదవాలి. 2వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 18వ వాక్యం. వారు తమ తండ్రి అయిన రగుయేలు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ఏందమ్మా ఇంత తొందరగా వచ్చేసారేంటి, అప్పుడే ఎంత బాధ్యతగా ఆలోచిస్తున్నాడండి. పిల్లల విషయంలో, కలుగుతున్న సమస్యల విషయాలలో బాధ్యతగా ఆలోచించాలన్నీ. వారు ఎక్కడున్నా, ఏం ఆలోచిస్తున్నా, ఉండాలా లేదా ఆలోచన? బైబిల్లో ఉందండి ఆ పదం. రఘుయేలు తమ పిల్లలు వారి యొద్దకు వచ్చినప్పుడు, ఈరోజు ఏంటి ఇంత త్వరగా వచ్చేసారు, నిన్నేంటి అంత ఆలస్యంగా వచ్చారని అడుగుతున్నాడు. అడిగి తెలుసుకుంటున్నాడు, ఏమైనా సమస్య ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా భారం ఉందా అని బాధ్యతగా ఆలోచిస్తున్నాడు. ఈరోజు బాధ్యత కలిగినటువంటి తండ్రి యేసయ్య మనం ఎక్కడున్నా ఆలోచించటంలో తప్పేమైనా ఉందా? ఏం, ఎక్కడున్నా మన గురించి ఆలోచిస్తాడు. మనం త్వరగా ప్రభు దగ్గరికి వచ్చినా ఆలోచిస్తాడు, లేటుగా వచ్చినా ఆలోచిస్తాడు, రాకపోయినా ఆలోచిస్తాడు. అన్ని వేళల్లో మన గురించి యేసయ్య ఒక్కడే ఆలోచించేది, ఒక్కడే ఆయన మన గురించి తెలుసుకునేది. ఈరోజు అంశం పేరేంటో తెలుసా? యేసయ్య మనకు తండ్రి. ఆమె ఒక్కసారి చెప్పండి, యేసయ్య నీవే మా తండ్రి. ఆయన మనకు తండ్రి అండి, ఆయన మన కన్న తండ్రి. ఆయన మన గురించి ఎందుకు ఆలోచించకుండా ఉంటాడు? బాధ్యత ఉండిద్ది, అన్నీ తెలుసుకోవాలి. అది వాక్యానుసారమైన జీవితం. అది మనకు చాలా కష్టంగా ఉండిద్ది అడిగేటప్పుడు, తెలుసుకునేటప్పుడు, కానీ అది వాక్యం అంతే. బాధ్యత కలిగినటువంటి వాళ్ళు అన్నీ ఆలోచిస్తారు, అన్నీ తెలుసుకుంటారు. అన్నిటి గురించి ఆయన ఏమండి ఆలోచన పూర్వకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొకటి ఉంది, ఎట్లాంటి తండ్రో తెలుసా? ఇస్సాకుని బలివ్వటానికి కర్మేలు పర్వతం మీదకి అబ్రహాము తీసుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము ఇస్సాకును చూసి కన్నీరు మున్నీరైపోతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఈ రోజుతో నా కుమారుడు నాకు దూరం అవుతున్నాడు అని లోపల కృంగిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. కానీ కుమారుడు మాత్రం ఇస్సాకు నిర్భయంగా ఉన్నాడు. కట్టెలు పేర్చాడు, ఇస్సాకుని కట్టెల మీద పెట్టాడు. వధించబోయే ముందు ఇస్సాకుతో ఒక మాట అంటున్నాడు, అయ్యా నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నీకు దిగులు లేదా అంటే ఇస్సాకు తండ్రితో ఒక మాట అంటున్నాడు, నీవు నా కన్న తండ్రి అయ్యా, నన్నెందుకు చంపుతావు, నువ్వు నన్నెందుకు మరణానికి అప్పగిస్తావు, నన్నెందుకు ఈరోజు శోధనకు అప్పగిస్తావు? చితి మీద పెట్టబడిన కుమారుని విశ్వాసం చూశారా? తండ్రి తనతో ఉన్న కుమారుని ధైర్యం చూశారా? నువ్వెందుకు నన్ను చంపుతావు నాన్న, నువ్వెందుకు నన్ను మరణానికి అప్పగిస్తావు, నువ్వు ఉన్నావయ్యా నాకు. అబ్రహాము ఆ మాట విని ఎంతగా సంతోషించుంటాడు. ఏ తండ్రికి రాకూడదు ఇలాంటి బాధ అని ప్రభువు మీద ఆనుకొని, ప్రభువు మీద ఆధారపడినటువంటి తన జీవితంలో 2 వ్యక్తులుగా ఉన్న స్థలంలో 3 అవ్వలేదా? ఎందుకు తల్లి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనాపూర్వకముగా బలి ఇవ్వాలి అనుకున్నటువంటి ఆ బలి ఏమైపోయింది? జీవంతో కూడినట్లుగా నిలబడిపోయినట్లుగా. నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేసే ఒక బాధ్యత కలిగిన తండ్రి చేయలేకపోతున్నాడా? తల్లిగా నువ్వే తండ్రి బాధ్యతను తీసుకొని ఆ పిల్లల కొరకు భారంతో ప్రార్థన చేయండి. ప్రార్థన చాలా అవసరం కుటుంబానికి, అవునా కదా? ప్రార్థన చాలా అవసరం అమ్మా. ఈరోజు ఆ అబ్రహాము ఇస్సాకు కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా ఈరోజు నువ్వు నీ జీవితంలో ఉన్నటువంటి వాటన్నిటిని పక్కన పెట్టేసి ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావు. యోబు తన జీవితంలో పిల్లలకి ఏమి నేర్పించాడో తెలుసా? రండబ్బాయ్ శుద్ధులమైపోదాం, ఈరోజు ప్రార్థన చేద్దామని కుమార్తెలను అందరినీ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకటి బాధ్యత కలిగిన తండ్రి, ప్రార్థనతో కూడినటువంటి తండ్రి ఉన్నాడు. కానీ ఈ 2 లేనటువంటి తండ్రి కూడా ఉన్నాడు కుటుంబంలో. లోతు
కుమారులు ఉన్నారు లోతుకి, కుమార్తెలు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. అయ్యా నా కుమార్తెలు శోధనలో ఉన్నారయ్యా, నా పిల్లలు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారయ్యా, ఏదో ఒకటి చేయయ్యా, నా పిల్లలు బ్రతికించయ్యా అని అన్నాడా? ఒకవేళ తనే గనక ఆ మాట దేవదూతలు ఇంటిలో ఉన్నప్పుడు అనగలిగినట్లయితే, ప్రార్థన చెయ్యయ్యా మా పిల్లల కోసం, బలహీనమై ఉన్నటువంటి మా పిల్లల కొరకు మొరపెట్టయ్యా అని లోతే గనక అనగలిగినట్లయితే, లోతు పిల్లలు, లోతు కుమారులు, వారి జీవితం ఎలా ఉండేది? వారి జీవితం ఏ రీతిగా సాగింది? ఏం మాట్లాడు, మత్తుడైపోయాడు, త్రాగి పడిపోయాడండి లోతు. అందుకే వారి పిల్లల జీవితం ఏమైపోయింది తల్లి? వారి పిల్లల జీవితం ఏమైపోయింది? లోతు పిల్లలు ఏమైపోయారు? లోతు ఏమైపోయారు? లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోలేదా? బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్న వారితో కనీసం నువ్వు సహకరించకపోయినా పర్వాలేదు, కానీ వారితో ఏకీభవించండి, చిన్న ప్రార్థన చేయించుకోండి, చేతులు జోడించి నేను మీకు చెప్తాను. అట్లాంటి వారిని ఉజ్జీవపరచండి. ప్రార్థన రేపు రోజున మనకి దొరకకపోవచ్చు. ఈరోజు చేసేవారితో కలిసి నువ్వు నిలబడి పెనుగులాడు తల్లి, పోరాడమ్మా. చిన్న మాట, మన తండ్రి ఎట్లాంటి తండ్రో మీకు అన్నీ వివరించాను. అలాంటి తండ్రి 2026వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగానే మనకు ఏమి ఇవ్వాలని కోరుకుంటాడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు ఉన్నారు, డైరీ మిల్క్ చాక్లెట్ కావాలంటే ఆ డైరీ మిల్క్ చాక్లెట్ కాగితంలో మీరు రాయి పెట్టిస్తారా? ఇదే డైరీ మిల్క్ అంటారా? పిల్లలు ఏది అడిగినా ఇచ్చేస్తారు, పిల్లలు ఏది అడిగినా తెస్తారండి మీరు. అలాగే మన తండ్రి మనకేమిస్తాడో ఒక చిన్న వాక్యం చదివి మనం ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యాన్ని చూడండి. మొదటి ఆశీర్వాదం, క్లుప్తమైన ఆశీర్వాదం అది. మొదటి ఆశీర్వాదం మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వాక్యం. బాగా గమనించండి. ఎప్పుడైనా చూశారు మీరు ఆకాశ పక్షుల్ని? విత్తుతాయా? పంట ఏమన్నా వేస్తాయా? నాకు ఆ పొలం ఉంది, 7 పొలం ఉందని చెప్పి ఏమైనా గొడవ పడతాయా? అవి కోయవు. ఆ పొలంలోనికి వెళ్ళి కొట్లలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూర్చవు. అయినను ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. మనం ఆరాధించే దేవుడు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. వాటిని పోషిస్తున్నట్లుగానే మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారు కనుక మీరు ఈవుల విషయాలలో, ఆర్థిక ఇబ్బందుల విషయాలలో, కొరతల విషయాలలో, కొదువ విషయంలో 25వ సంవత్సరంలో బాధపడినట్లుగా 26లో ఇక మీరు బాధపడరు. మీ పోషణ బాధ్యత అంతా కూడా దేవుడే తీసుకోబోతూ ఉన్నాడు. ఆయనే మిమ్మలను పోషించబోతూ ఉన్నాడు. పరలోకపు తండ్రిగా మీ కొట్లలో ధాన్యాన్ని సమృద్ధితో నింపబోతూ ఉన్నాడు. ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన మనలను తలగా నిలబెట్టబోతూ ఉన్నాడు ఆయన. ఇక మన పోషణ గురించి బాధ అవసరం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరలోకపు తండ్రి. ఆయన సమస్తము చేయగలడు. ఎలా పోషిస్తాడో తెలుసా? ఆయన నీకు తెలియకుండానే నీ కొట్లలోనికి ధాన్యం వచ్చి పడిపోతుంది. నీ కుటుంబాలలోనికి ఆర్థిక సహాయం వచ్చేస్తుంది. నీ జీవితంలోనికి నువ్వు అనుకున్నటువంటి మూయబడిన దారులన్నీ తెరవబడటం నువ్వు చూడబోతూ ఉన్నావు. అనేకులకు చూపించబోతూ ఉన్నావు. పాతవి గతించి క్రొత్త నీరు నీ గిన్నెలో నిండి, నీ కొండలో నిండి, నీ హృదయంలో నిండబోతూ ఉంది యేసు నామములో. తప్పకుండా మీరు విశ్వసించండి. ఆయన మనల్ని పోషిస్తాడు. పరలోకపు తండ్రి ఎలా పోషిస్తాడో తెలుసా? ఒక్కసారి చూడండి. ఆదికాండం 45:11. ఆదికాండం 45వ అధ్యాయం 11వ వాక్యం. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చెను కనుక అందరూ ఆ పదాన్ని ఒక్కసారి మనసులో తలుచుకొని, నా పేదరికము ఈ సంవత్సరంలోనే గతించిపోవునుగాక అనుకోండి. నా పేదరికము ఈ ఆదివారం ఈ మందిరంలోనే గతించిపోవునుగాక. పేదరికము లేకుండా యేసయ్య నన్ను పోషించునుగాక. ఇక నీ పేదరికం నీ జీవితంలో ఉండదు. ఆత్మపూర్వకంగా చెప్తున్నా, ఈరోజు ఈ స్థలంలో నిలిచి
ఎవరికి వర్తిస్తుందో తెలియదు, ఏ కుటుంబానికి సంబంధించిందో తెలియదు. పేదరికము లేని కుటుంబాలుగా దేవుడు మన కుటుంబాలను ఈ ప్రాంతములో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇక పేదరికం ఉండదు, ఇక పేదరికం ఇక మనం అనుభవించే వారిగా ఉండం. ఇక మనం పేదరికమైనటువంటి స్థితికి నిలబడదు. నీకున్నటువంటి పేదరికమైనటువంటి ఆ ఆలోచన కూడా ఇక నీ జీవితంలో నీకు రాకుండా, పేదరికం లేనట్లుగా దేవుడు మనలను ఏమండి పోషించునుగాక. 5 సంవత్సరాలు కరువు వచ్చినా పేదరికం లేకుండా పోషించబడినట్లుగా బిడ్డలు మీ జీవితాలలో లేక కరువు అనేటువంటి మాట లేకుండా మీరు పోషించబడబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని పోషించబోతూ ఉన్నాడు. ఫైనాన్షియల్ స్టేటస్ ఇక మీ జీవితాలలో మారబోతూ ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు తొలగించబడబోతూ ఉన్నవి. దేవుడు ఇక పేదరికంతో కాదండి మనల్ని పోషించేది, ఆఫీసర్స్తో కాదు దేవుడు పోషించేది మనల్ని. పేదరికం కలిగిన స్త్రీలతో, పేదరికం కలిగిన కుటుంబాలతో దేవుడు మనల్ని పోషిస్తాడు. ఏలియా ప్రభు దగ్గరికి వచ్చి ఒక్క మాట అన్నాడు, అయ్యా నువ్వు నా తండ్రివి కదా, నాకు బాగా ఆకలిగా ఉందయ్యా, నన్ను పోషించయ్యా, నన్ను పోషించటానికి ఎవరిని సిద్ధపరిచావయ్యా, ఆఫీసర్స్ ఉన్నారా అంటే, లేదు లేదు సారేపతి విధవరాలు ఉంది, పో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె దగ్గర ఏమి ఉన్నాయి? ఏమీ లేవు. నథింగ్ టు వరీ. ఏమి లేకపోయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ పూటకి నీకు సరిపడగలిగినటువంటి ఆహారం ఆమె దగ్గర నుండి నేను నిన్ను పోషించబోతున్నాను, వెళ్ళు. ఏలియా ఆఫీసర్స్ ఉన్నారేమో నా జీవితంలో, వారి ద్వారాగా పోషించబడతానేమోనని మనసులో ఆనందిస్తుంటే పేద విధవరాల ద్వారాగా పోషించాడండి. అది మనం ఆరాధించే యేసయ్యలో ఉన్న టాలెంట్. అది మనం అనుకున్నవన్నీ తల్ల క్రిందులైపోతాయి. మనం అనుకున్నట్టుగా ఆలోచించినట్టుగా ఏముండదు, ఏముండదు అక్కడ, అన్నీ గతించిపోతాయి. విధవరాల చేత, అసలు పేద విధవరాలండి సారేపతు, ఆమె ద్వారాగా ఏలియాను పోషించాడండి దేవుడు. మనం అనుకున్నది ఒకవేళ జరగకపోయినా దానికంటే ఉన్నతంగా జరిగించేది మన జీవితంలో, మన బ్రతుకులో ఉన్నది అని విశ్వసించు తల్లి. నువ్వు పోషించబడుతున్నావు. నీ తల పైకెత్తబడబోతూ ఉంది. అనేకులకు నువ్వు ఏమండి పోషణకరమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఆకాశపు తూములను దేవుడు తెరిచి, ఎక్కడ మార్గం మూయబడిందో అక్కడే దేవుడు నిన్ను ఒక రహదారిగా నిర్మించబోతా ఉన్నాడు. నువ్వు విశ్వసించాలా ఈరోజు. నీ గవినంతా కూడా ఏమండి దేవుడు సమృద్ధితో నింపబోతా ఉన్నాడు. చేతులూపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పేదరికం లేకుండా పోషిస్తాడండి. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అని ఏలియాని అడిగితే, కేరీతు వాగు దగ్గరికి వెళ్ళయ్యా, అక్కడ నీ కాకులు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ప్రభువా? 3.5 సంవత్సరాలు. అయ్యా 3.5 సంవత్సరాలు వాగు ఎండిపోయిద్ది కదయ్యా, నేను కూర్చున్నాను కదయ్యా. 3.5 ఏళ్ళు అంటే వాగుండిద్దండి? ఉండదు. అయినా 3.5 ఏళ్ళు వాగు ప్రవహించేటట్లుగా చేశాడండి దేవుడు. కాకుల ద్వారాగా దేవుడు పోషించాడండి. అది సమృద్ధి అంటే. నువ్వు తెలియదు, నీ పక్షాన దేవుడు తలుపులు తెరిచాడని. నువ్వు చూస్తావు అవి. 26లో నువ్వు చూసి సంతోషించి చెప్పుకుంటావు, తల్లి నా పక్షంగా దేవుడు తలుపులు తెరిచాడు అని, నా పక్షంగా దేవుడు నిలబడ్డాడని నువ్వు చెప్పి, నువ్వు మాట్లాడి, నీ మాటలు ఏందో అనేకులు విశ్వసించి రక్షించబడే రోజులు రాబోతూ ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడే నువ్వు నిలబడతావు. నువ్వు బాధపడద్దు, నువ్వు చింతించి నువ్వు అధైర్యంతో నిండుకోవద్దు. పేదరికం లేకుండా మనం ఆరాధించే దేవుడు పోషించినట్లుగా నువ్వే కాదు. ఆదికాండం 50:21లో 50:21లో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? కాబట్టి భయపడకుడి, నేను మిమ్ములను మీ కుటుంబం అంతటినీ పోషిస్తా. నేను ఎవరెవరికి చెప్తున్నారండి? ఏసేపు తండ్రి స్థానంలో ఉండి తన అన్నలకు, తన తండ్రికి, అబ్బాయ్ మీరేం బాధపడొద్దు, నన్ను అమ్మేసినా పర్వాలా, నన్ను గొంతలో పడేసినా పర్వాలా, నన్ను రోకలకు అమ్ముకున్నా పర్వాలా, మీరు అలా చెయ్యటం నాకు మేలే కలిగింది. నేను ఒకవేళ గొంతలో పడకపోయినట్లయితే, రోకలకు అమ్మివేయబడకుండా ఉన్నట్లయితే, ఈరోజు నేను చనిపోయాను అని తండ్రికి మీరు చెప్పకుండా ఉన్నట్లయితే, ఈరోజు నేను ఐగుప్తులో ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండే వ్యక్తిని కాదు.
తల్లి మన పక్షాన ఉన్న గుంతలైనా, మన పక్షాన ఉన్న మనల్ని అమ్మివేసిన రోకలైనా, ఏమండి, మన మీదకి వచ్చేవి ఏవైనా అవి మనం మేలు కొరకే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఏమండి, నువ్వు మానకూడదు. ఎందుకంటే మన పక్షాన ఉన్న ఎన్ని గుంతలైనా అవి ఒకానొక దినాన మనం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికే. అదే అంటున్నాడు, అన్నా మీరు నన్ను నమ్మినందుకు నాకు బాధ లేదు, తండ్రికి నేను లేను, చనిపోయాను అని అబద్ధమాడినందుకు నాకు బాధ లేదు, మీరు రోకలకు నన్ను అమ్మివేసినందుకు నాకు బాధ లేదన్నా. ఆ రోజు మీరు అలా చెయ్యకపోతే ఈరోజు నేను ఐగుప్తు దేశంలో గవర్నర్గా ఉండే వ్యక్తిని కాదు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించే స్థానంలో ఉండేవాడిని కాదన్నా. మీరేం బాధపడద్దు, మిమ్ములను మీ పిల్లలను పోషిస్తానన్నా అని వాగ్దానం చేసినట్లుగా 26వ సంవత్సరం అంతా మీ పిల్లలను గూర్చిన, మిమ్ములను గూర్చిన, పోషణను గూర్చిన చింతే మీరు బాధపడద్దు. నలుమూలల నుండి దేవుడు సహాయం మీ యొద్దకు, మీ గుమ్మముల యొద్దకు, మీ కుటుంబాలలోనికి రాబోతూ ఉన్నది. దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవిస్తాడు. ఇక హాయిగా నిర్భయంగా ఉండండి. మనం ఆరాధించే దేవుడు 40 సంవత్సరాలు పోషించాడండి ఇశ్రాయేలీలను. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. 40 సంవత్సరాలు ఎలా పోషించాడో తెలుసా? మన్నాతో, పూరేళ్లతో పోషించినట్లుగా. ఇక మీరు ఏ విషయంలో నాకు జరగదేమో, కలగదేమో, ఇబ్బందేమోనని ఆలోచన తొలగించండి. పరలోకపు తండ్రి పరలోక సంబంధంగా ఆలోచించి ఆయన సర్వ సమృద్ధితో మనలను పోషించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం చాలా బాగుంది కదా ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మీతో మనసారా మాట్లాడాడు. ఆయన చిన్న ప్రార్థన చేసుకొని క్లుప్తంగా ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడై ఉండి, నీవు నాయనా మాకు తండ్రిగా నిలిచి మమ్ములను ధైర్యపరిచి, ధైర్యవంతమైనటువంటి మాటల చేత నాతో చేరి వచ్చినటువంటి వారందరితో నీవు మనస్సు విప్పి మనసారా మాట్లాడినందుకై హృదయంలో జరగనై ఉన్న కార్యక్రమాలలో కూడా మీరు తోడై ఉండి నిశ్చయముగా నిర్మలమైన వాతావరణము నాయన మీరు అనుగ్రహించి మీరే కృప చూపించమని, మమ్మలను పోషించే దేవుడవు నీ ఉన్నావు, ఇక మాకు దిగులు లేదయ్యా, మేము నీ బిడ్డలమై ఉన్నాము అయ్యా, సమస్తము కూడా తండ్రి నీకు సాధ్యమై ఉన్నది. ఏదో ఒక రీతిగా మా పరిస్థితులలో నీవు నిలిచి మాకు సహాయం చేస్తానని మాట ఇచ్చావు. మాట ఇచ్చి తప్పే దేవుడవైతే కాదు. నీ బిడ్డలకు చేస్తున్న చేతి పనులలో కూడా నీవు తోడై ఉండి, ఆరోగ్యపు విషయాలలో కూడా తోడై ఉండి, అన్ని విషయాలలో కూడా సమస్తమును సాధ్యము చేసి మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి సహవాసము, ఆయన సమాధానం ఇప్పుడు మనకును సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉన్నట్లుగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మనకును, మన కుటుంబాలకును, మన పిల్లలకు కూడా మీరు ఒక